దళపతి విజయ్ వెంకట ప్రభు కాంబోలో వచ్చిన చిత్రమే ది గోట్. సినిమా థియేటర్లో వచ్చేసింది. సినిమా చూడొచ్చు అంటే చూడొచ్చనే చెప్తాం భయ్య. ఎందుకు ఇలా అన్నాం? సినిమా విజయ్ ఫ్యాన్స్ అయితే మాత్రం తప్పకుండా ఈ సినిమాని రిపీట్లో వాచ్ చేస్తారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా అన్నాం? ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు డీటెయిలింగ్గా వీడియోలో మాట్లాడేసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే స్పెషల్ పోలీస్ స్క్వాడ్లో పనిచేసి రిటైర్ అయిన హీరో అనుకోకుండా ఒక పెద్ద స్పై మిషన్ అయితే చేయవలసి వస్తుంది. హీరో చేతిలో ఓడిపోయిన విలన్ పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు, మరి హీరో ఏం చేశారన్నది సినిమా పాయింట్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే టైటిల్ కార్డ్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంట్రో అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ మూమెంట్స్ అయితే పడ్డాయి. విజయ్కి మాత్రమే సెట్ అయ్యే విధంగా ఫన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. స్నేహ విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ థ్రిల్ ఇచ్చే సన్నివేశంతో సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలు అయితే పెరిగిపోతాయి. విజిల్పడే సాంగ్ కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా సెకండ్ హాఫ్ అయితే పోతుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు వెంకట ప్రభు. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఆ ట్విస్టులు కానీ ఆ టర్న్లు కానీ సెకండ్ హాఫ్ బాగా తీశారనిపిస్తుంది. అయితే చిన్నవాడిలా, మిడిల్ ఏజ్డ్ లా, కాస్త ఏజ్డ్ లుక్ లో ఇలా డిఫరెంట్ గెటప్స్ లో విజయ్ ఆకట్టుకున్నారు. నెగిటివ్ రోల్ కూడా పడింది, విజయ్ కుమ్మేశారు. క్యామియో రోల్ అయితే శివకార్తికేయన్ బాగా చేశారు భయ్య, రివీల్ చేస్తాం. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ స్టోరీ ఫ్లాట్ గా పోతుంది అనుకున్న టైంలో విజయ్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరు విజయ్ల మధ్య ఓవరి సన్నివేశాలు అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. ఈ సినిమా ట్విస్ట్లు టర్న్లు ట్విస్ట్లకి అయితే మతి పోతుంది. యువన్ శంకర్ బీజియం అయితే కుమ్మేశారు. పాటలు మాత్రం అంతగా బాలేవనిపించాయి. స్పార్క్ విజయ్ పడే పాటలు అంతగా బాలేవు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్యామిలీ డ్రామా క్యూట్ గా ఫస్ట్ హాఫ్ అయితే అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం అయ్యిచ్చే సన్నివేశాలు ట్విస్టులు టర్న్లతో సినిమా సెకండ్ హాఫ్ బాగుందనే ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిస్తుంది. ది గోట్ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా తప్పకుండా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది. నో డౌట్ విజయ్ ఇట్టు ఫిల్మ్ అనిపిస్తుంది. ది గోట్ చిత్రం టికెట్స్ మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.